నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటనను ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడు? ఏపీ మంత్రి జోగి రమేష్. సిఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య కౌంటర్లు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైఎస్ జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడమేంటని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సిబిఐ లేదా సిట్ చేత గవర్నర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలున్న జవహర్ రెడ్డి సిఎస్గా ఉంటే కౌంటింగ్ సజావుగా సాగదని, ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని అన్నారు. హైయెస్ట్ ఆఫీసర్ పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద
భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్, నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే, అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వొద్దు మీరు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు. మరి హూ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్? ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా? గవర్నర్ గారు ఇమీడియట్గా ఏమండి జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా? ఏపీ మంత్రి జోగి రమేష్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడని, అయితే చంద్రబాబు ఏ దేశానికి వెళ్ళాడు, ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు, దుబాయ్లో దిగాడనేది ఒక సమాచారం. మరి దుబాయ్ నుంచి 10 రోజుల పాటు ఏ దేశానికి వెళ్ళాడు? చంద్రబాబు వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్ళాడని ఒక ఎల్లో మీడియా పత్రికలో రాశారు. మరో ఎల్లో మీడియా పత్రికలో ఏమో ఎన్నికలలో తలమునకలైన చంద్రబాబు సేద తీరేందుకు విదేశాలకు వెళ్ళాడని రాశారని అన్నారు. తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు. విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే,
చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు. నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు. దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్న దాచాడో అది తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి మొట్టమొదటిసారి అంతు చిక్కకుండా ఉందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మొదటిసారి చంద్రబాబు, రెండోసారి జగన్ అధికారంలోకి వచ్చారని, ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని అంచనా కూడా వేయలేకపోతున్నామని అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులు దర్శనం భాగ్యం కలగడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు జూన్ 1 నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకో 4 రోజుల్లో ఈరోజు ఆఖరి దినం పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండవసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటి వరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరీ జరిగి చెరిసగం సీట్లు, 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 10 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తప్పకుండా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న నెల రోజులు చాలా కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తప్పకుండా ప్రజల్లో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి తప్పకుండా మా మీద నమ్మకంతో మరోసారి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించి అదేవిధంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయని చెప్పి ఆశిస్తూ భగవంతుని ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. సెంటర్లో కూడా ఈసారి స్టార్టింగ్లో పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి ఎదురు లేదు, మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ రాను రాను అది నార్త్ ఇండియా మరియు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో యూపీతో సహా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి బలంగా పుంజుకుంది కాబట్టి ఈసారి అంత ఈజీగా బీజేపీ పార్టీకి ఉండదు. మరి రాబోయే రోజుల్లో 4వ తారీఖు నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు తప్పకుండా భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి తప్పకుండా మంచి నిర్ణయమే ప్రజలు మంచి తీర్పు ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికలలో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని, ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను, పోలీస్ అధికారులను కోరారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, చేపట్టవలసిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. మన ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో రమారమిగా నేను చెప్పడం ఏంటంటే 7 నుంచి కౌంటింగ్ ప్రాసెస్ అయినప్పటికీ తర్వాత మేము మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సంప్రదించి మేము 21C సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇవ్వడము, ఇవన్నీ ప్రాసెస్ మేము పూర్తి అవ్వాలంటే సుమారుగా రాత్రి 9కి కంప్లీట్ అయ్యి అయిన తర్వాత ఎవరైతే ఆ రోజు మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి మేము సర్టిఫికేట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసడానికి ఆ రోజు మాకు అవకాశం ఉంది. సో మనం ఎన్ని రోజులు కూడా చాలా ఓపికతో అందరి సహకారంతో ఎలక్షన్ని నిబద్ధతతో చేయడం జరిగింది. సో ఇదే సహకారం చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు రావు. అటువంటి ఇబ్బందులు కూడా మేము దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇది. అలాగే గెలిచిన తర్వాత ఏ వ్యక్తి కానీ, ఏ పార్టీ కానీ, ఏ సంస్థ కానీ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి విక్టరీ సెలబ్రేషన్స్ కానీ, దారిలో బైక్ ర్యాలీస్ కానీ, వాటికి ఆర్ఓలు కానీ, డిఈఓ కానీ, సిపి గారు కానీ, ఏసీపీలు కానీ ఎటువంటి పర్మిషన్లు మీకు ఇవ్వరు. ఎవరైనటువంటి వ్యక్తులు గెలిచిన ఆనందంలో ఏదైనా చేస్తే కూడా దయచేసి మీరు చేయకూడదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల మీద మనకి డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్యాన్ చేసిన మాట వాస్తవము. సో దయచేసి సహకరించవలసిందిగా అందరూ కూడా రాజకీయ పార్టీలకి, వ్యక్తులకి, అలాగే ఇతర సమూహాలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతాం. కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయట తిరిగేదానికి లేదు. అంటే బిట్వీన్ థర్డ్ టైర్, సెకండ్ టైర్ కానీ, సెకండ్ టైర్ అండ్ ఫస్ట్ టైర్ కానీ, అంటే సెకండ్ టైర్, ఫస్ట్ టైర్ అంటే మేబీ కారిడార్స్ అక్కడ కూడా తిరిగేదానికి లేదు. ఎక్సెప్ట్ ఏదైనా న్యాచురల్ కార్ ఉంటే పర్మిషన్తో పోవడం తప్ప నుంచి ఇంకా ఇదే ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది. సో దయచేసి మనకు ఈ జిల్లాలో చాలా పీస్ఫుల్ జిల్లాగా మనకు పేరుంది. మీరు ఎలక్షన్ ప్రాసెస్ కూడా గమనిస్తే మనకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రజలు ఎక్కువ మంది రావడంతో పాటు కొద్దిగా అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది రాత్రి 8, 9, 10 వరకు వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఎక్కడ కానీ వైలెన్స్ అనేది ఎటువంటి రికార్డు కాలేదు. టోటల్ పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హవెవర్ ఇప్పుడు కూడా మనం అదే కల్చర్, మనకు అదే ట్రెడిషన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఇంతే పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ కానీ
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. సో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ ప్రాసెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఆ రోజు 4వ తారీఖున మనకు midnight 12 నుంచి మళ్ళీ 12 వరకు, అంటే 12 to 12 వరకు 4th ఈ 24 hours లిక్కర్ సేల్ కూడా మనము బ్యాన్ చేయడం జరిగింది. సో అవి ఎటువంటి కూడా అమ్మకాలు జరగవు. దానికి సంబంధించిన ఆల్రెడీ మనకు ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 144 సెక్షన్ కూడా ఆల్రెడీ అమల్లోకి ఉంచడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతో కూడా సిపి గారు కూడా మాట్లాడతారు. దెన్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరిగే JNTU-GVలో ముందుగా కౌంటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం లెండి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఇక్కడ చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. కాన్స్టిట్యున్సీకి ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో మినిమం 4 members అలా పెట్టారు. 8 members పెట్టాలి ఇక్కడ. ఇలా పెట్టాము కదా పెట్టడానికి ఇలా అసిస్టెంట్ కూర్చోవాలి. అది ఓకే. అది అలాగే ఇలా ఇలా వేసి లేకపోతే మీకంతా వాచిపోతుంది. మీరు అక్కడి నుంచే క్యూ స్టార్ట్ చేసి రెగ్యులేట్ చేసి ఇలా వరకు చేసుకొని 5 counters, ఈచ్ కౌంటర్లో 4 members కలెక్ట్ చేస్తారు. సో ఫాస్ట్ కలెక్ట్ చేసి పెట్టేసి ఇచ్చేయాలి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యూ లైన్, సో దట్ వాడు కొంచెం అంతా మార్నింగ్ కాబట్టి వాడు అంత అర్లీగా అంత కరెక్ట్గా ఒక 45 minutes 1 hour బిఫోర్ వచ్చి నేను వెళ్ళిపోవాలనుకుంటాడు. మీరు వాడికి అక్కడ చెకింగ్ టైము ఈ టైము 5 minutes కంటే పట్టకూడదు. రిటర్న్కి మీరు ఏం చేయొచ్చు అంటే మీకు అది దూరం కాబట్టి రిటర్న్ చేయొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.